తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో జరిగే తబ్లిగే ఇస్తిమా కార్యక్రమానికి వెంటనే అనుమతులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. గల్ఫ్ దేశాలతో పాటు 6 దేశాల్లో తీవ్రవాదులతో సంబంధాలున్నాయని నిషేధిత జాబితాలో చేర్చారని వారిని ఆరోపించారు. అలాంటి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఎలా అనుమతులిస్తుందని ప్రశ్నించారు. తిరుమలను టార్గెట్ చేసుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఈ సమావేశాలు జరగకుండా అనుమతులు నిలిపివేయాలన్నారు. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రం. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో తబ్లిగే ఇస్తమా అనేటటువంటి ఒక ముస్లిం సంస్థ సుమారు 6 దేశాలు గల్ఫ్ దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, గేట్వే ఆఫ్ టెర్రరిజం అని రష్యాతో సహా నిషేధించినటువంటి సంస్థ మన తిరుమల పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేశారు. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటుండగా, రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉంటుండగా మన తిరుమల క్షేత్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి చూసారా. ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా దర్జాగా నిస్సిగ్గుగా బరి తెగించి ఎవడేం చేస్తాడో చూస్తాం అనేటటువంటి ఛాలెంజ్ విసురుతూ వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు.